స్వాతంత్ర్య భారతావని ప్రపంచంలో అనేక దేశాల కంటే అభివృద్ధి చెందిందంటే అది కాంగ్రెస్ ఘనతేనని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రస్తుత బీజేపీ పాలనలో దేశంలో అణగారిన వర్గాలపై అణచివేత జరుగుతుందని ఉత్తమ్ ఆరోపించారు. హైదరాబాద్ గాంధీ భవన్లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్ విక్రమార్కతో కలిసి పాల్గొన్న ఉత్తమ్ జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ నినాదాలు ప్రస్తుతం అవసరమని వివరించారు. కులగణన, ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. కేసీఆర్ కుటుంబం కులగణన సర్వేలో పాల్గొనకుండా సామాజిక న్యాయం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఏడాదిలో కాంగ్రెస్ చేసిన పనులను జనంలోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు. మతపరమైన విభజన సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని అన్ని రకాలుగా స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ఈ ధోరణిలో, ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే స్లోగన్ తీసుకోవడం ఇది చాలా సందర్భోచితంగా మనం చేస్తున్నాం. సామాజిక న్యాయం కోసం మనం వచ్చినాక ఈ ఎస్సీ వర్గీకరణ చేసిన విషయం కూడా మనం గర్వంగా చెప్పుకోవాలి. బీసీ కులగణనపై కూడా పూర్తి ఫోకస్ తో, కాన్సన్ట్రేషన్ తో బీసీ కులగణన పూర్తి చేసిందని చెప్పి నేను మనం చేస్తాను. ఎవరు ఏమి విమర్శించినా ఆ అంకెలు గాని, ఆ పర్సెంటేజ్లు గాని, ఆ రికార్డులో ఏమీ తేడా ఉండదు.